జనసేన నేత కిరణ్ రాయలపై ఆరోపణలు చేసినటువంటి మహిళ విషయంలో చాలా పెద్ద ట్విస్టే చోటు చేసుకుంది. అదేంటంటే ఆమె తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ముగించుకొని వస్తున్న ఆమెను రాజస్థాన్లోని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ మోసం కేసులో ఆ మహిళను అరెస్ట్ చేసినట్లు సమాచారం. తర్వాత ఆమెను ఎస్వీయూపీఎస్కు తరలించారు. ఆర్థిక లావాదేవీలు ఇతర వివాదాల నేపథ్యంలో కిరణ్ రాయలపై ఆమె సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ప్రెస్ మీట్లో కిరణ్ రాయలపై సదరు మహిళ మరికొన్ని ఆరోపణలు చేశారు. ఆయన మాయమాటలకు తాను మోసపోయానన్నారు. తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నట్లు వెల్లడించారు. కిరణ్ రాయల్ నుంచి ప్రాణహాని ఉన్నట్లు ఆరోపించారు. తనకు ఏ పార్టీ నుంచి మద్దతు లేదని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీని గ్రీవెన్స్లో కలిసి ఆమె ఫిర్యాదు కూడా చేశారు. ఈ ట్విస్ట్ అయితే ఎవరు ఊహించలేదు. ఇంతకీ ఆమె చేసిన ఆరోపణలు నిజమా కాదా అనేదైతే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే ఈమె ఇంకెన్ని మోసాలు చేసిందో కూడా ఆరోపణల ఎంక్వైరీ అయితే చేయడం మొదలుపెట్టారు పోలీసులు.